పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు. కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు. ఇక సింహరాశిలో రవికేతువులు, కన్యా రాశిలో మనకి కుజుడున్నాడు. ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో, రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి ఈ 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. గురుబలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ నెలంతా కూడా జన్మంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావం వలన కాస్త మనసంతా కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. ఏది కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు చేసుకోలేకపోతారు. అసలే మీకు స్థిరత్వం తక్కువ. మరి దానికి తోడు ఈ గ్రహస్థితి కూడా దానివల్ల ఏ పని చేయాలా మానాలా, అసలు ఏం చేస్తే బాగుంటుందని అధికంగా ఓవర్ థింకింగ్ చేయడము, ఇతరులు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ గురించి ఓవర్ ఎనలైటికల్గా ఆలోచించడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వీటి వల్ల చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వారికి చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు మంచి కోర్సులు, నచ్చినటువంటి కోర్సుల్లో మీరు చేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, నాటకాల రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సంగీత సాహిత్యాల్లో నడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉపాధి, ఎంకరేజ్మెంటు ఈ వారంలో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు వెంటనే కుదిరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వంచాలి అనుకొని కడుపులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేదాకా మాత్రం మిమ్మల్ని వదలరు. కాబట్టి లీగల్ సంబంధమైనటువంటి వ్యవహారాలతో సతమతమైపోయినటువంటి మీరు వాటి దిశగా మనము సెటిల్మెంట్ దృష్ట్యా మీరు కాస్త సరి చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆప్తులు మిమ్మల్ని అసహించుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అదృష్టం కలిసి వస్తుంది. మీ అమ్మమ్మగారి తరపు ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. ఇక అన్ని వ్యాపారాల వారు బ్రహ్మాండంగా ఉంటారు. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క గురు బలము చాలా తక్కువగా ఉందని చెప్పాలి. గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు మినుముల్ని, శనగల్ని, ఆవో పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించడము లేదా హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.